తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసే ప్రతి రూపాయి, గుళ్ళో మన హుండీలో వేసే డబ్బులైనా విరాళమైనా, ఇదంతా ఆ దేవుడికి, ఆ దేవుడు పేరుతో జరిగే సేవా కార్యక్రమాలకు మనం ఇస్తుంటాం. అది అన్నదానమైనా, నేత్రదానమైనా, లేకపోతే అదే దాన్ని ఏమంటారు, విద్యాదానమైనా, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఆ డబ్బుల్ని వాటన్నిటికీ కూడా ఖర్చు పెడతా ఉంటారు. ఇది హిందువుల కోసం ఇస్తున్నారా, పబ్లిక్ దేవుడి కోసం ఇస్తున్నారా, లేకపోతే కనుక ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం ఇస్తున్నారా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇస్తున్నారా? వాళ్ళకి చర్చ్ ఉంది, వాళ్ళకి మసీదు ఉంది. వాళ్ళ మతాన్ని దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు. వాళ్ళ మతాలకు సంబంధించినది నిర్వహించుకోవడానికి వాళ్ళకు వ్యవస్థలు ఉన్నాయి కదా. క్రిస్టియన్ స్కూల్స్ లేవా, క్రిస్టియన్ ఆసుపత్రులు లేవా? అట్లాగే దాన్ని ఏమంటారు, ముస్లింలకు సంబంధించిన స్కూల్స్ లేవా, ఆసుపత్రులు లేవా? వాళ్ళు నడుపుకుంటారు కదా.